morning all of you. So next topic వచ్చి మనకి consider the system described by the y of k plus 2 equal to 2y into k plus 1 minus y of 5 into y of k plus 10 into r into k plus 2 minus 3r into k plus 1 plus 4 into r of k. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి y of k కనబడుతుంది and r of k కనబడుతుంది. సో now r of k is the input of the system and y of k is the output of the system. సో మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో జెట్ ట్రాన్స్ఫర్మేషన్లో కానీ మన గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఒక పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకునేవారు. అంటే ఇక్కడ మనకి స్టేట్ ఈక్వేషన్ కింద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ స్టేట్ ఈక్వేషన్ కింద ఇచ్చారు కాబట్టి సో ఈ ఈక్వేషన్ నుండి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నౌ యూ ఫైండ్ అవుట్ ద పల్స్ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ ద గివెన్ the system is the stability, determine the stability of the system and find out చేయమని. అంటే సిస్టమ్ ఆర్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, లేదా మార్జినల్ ఆర్ క్రిటికల్ ఏ స్టేబుల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సిస్టమ్ అనేది. సో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి గివెన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏంటంటే y of k plus 2 equal to 2y into k plus 1 minus 5 into y of k plus 10 into r into k plus 2 okay minus 3 into r into k plus 1 plus 4 into r of k. So this is the given equation. So now ఇక్కడ y of k ఇట్ సైడ్ ఉంది. సో మనం దేనికి అది సెపరేట్ చేస్తాం అంటే ఇన్పుట్ ని అవుట్పుట్ ని సెపరేట్ చేస్తాం. ఫస్ట్ అవుట్పుట్ లైన్ ఇట్ సైడ్ తీసుకొచ్చేస్తే y into k plus 2. సో ఇట్ సైడ్ ప్లస్ ఇట్ సైడ్కి వస్తే మైనస్ 2 into y of k plus 1 ఓకే మైనస్ మైనస్ సైడ్ మైనస్ ఇట్సైడ్కి వస్తే ప్లస్ 5 into y of k ఈక్వల్ టు 10 into r of k plus 2 minus 3 into r of k plus 1 plus 4 into r of k. Okay, so this equation. So now we apply the jet transformation. So now applying jet transformation in above equation. Okay, so jet transformation apply chesthe properties already know that. So y of k plus 2 ante y of z into z square plus 2 ఉంది కాబట్టి స్క్వేర్ వచ్చింది z square minus 2 into y of z into z because plus 1 ఉంది కాబట్టి ఓన్లీ z ఉంది plus y into 5 into y of k ఉంది కాబట్టి ఓన్లీ y of z. Okay, next equal to 10 into r of z into z square. సో ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ మైనస్ 3 into r of z into z ప్లస్ 4 into r of z ఓన్లీ r of k మాత్రమే ఉంది కాబట్టి r of z. ఓకే, సో నౌ మనం ఇక్కడ కామన్ తీసేద్దాం. y of z అని కామన్ తీసేస్తే z square minus 2z plus 5. Okay, so common వెళ్ళిపోతే ఇంకేం మిగిలింది y of z కామన్ వెళ్ళిపోయింది minus 2 y of z కామన్ వెళ్ళిపోయింది 5. ఓకే, ఈక్వల్ టు సేమ్ r of z కూడా కామన్ తీస్తే 10 into z square minus 3 into z plus 4. ఓకే, సో ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అనేది ఏమని చెప్పాం మనకు y of k is the output అని చెప్పాం, r of k is the input అని చెప్పాం. సో అవుట్పుట్ బై ఇన్పుట్ is nothing but y of z by r of z. ఓకే, సో r of z ఇట్సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇట్సైడ్ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. సో గివెన్ ఈక్వేషన్ 10 into z square minus 3z plus 4 by సో ఇట్సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇట్సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో therefore z square minus 2z plus 5. ఓకే, సో దిస్ ఇస్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఎప్పుడైనా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సో సిస్టమ్ స్టెబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా లాస్ట్ క్లాస్లో ఏదైనా సరే మనం గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి డినోమినేటర్ ఈక్వేషన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది మనం తీసుకుంటాం. సో ఇలా మనం ఇప్పుడు ద పాలినామియల్ ఆఫ్ జ్యూసీ స్టెబిలిటీ యొక్క ఫైండ్ అవుట్ చేయడానికి సో గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటే ద గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ z square minus 2z plus 5 equal to 0. Okay na, so this is the
use stability of a given characteristic equation. So comparing the polynomial equation to compare చేసుకుంటే z square into a2 z square a1 z plus a0 equal to 0. ఓకేనా. సో ఇది మనకి కండిషన్ a2 z square minus a1 into z plus a0 equal to 0. సో ఇక్కడ సారీ గివెన్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకి a పవర్ n కింద వెళ్తుంది కాబట్టి అంటే స్టార్టింగ్ ది a2 వాల్యూ అవుతుంది, a0 వాల్యూ అవుతుంది. a0 equal to 1, a1 equal to -2, a2 equal to 5. ఓకేనా. సో ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కండిషనల్ జ్యూస్ స్టెబిలిటీ ఈక్వేషన్స్ వచ్చినప్పటికి a3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం. సో అక్కడ ఆర్డర్ 3 కాబట్టి a3 తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఆర్డర్ 2 కాబట్టి సో a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a0. ఓకేనా. a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a0. నెక్స్ట్ p of 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, p of -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో నౌ ఈ కండిషన్ అనేది మనకి వర్కౌట్ అవుతుందో లేదని చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా మనకి, first condition is nothing but a2 less than or equal to a0. so a2 ఎంత మనకి 5 less than or equal to a0 1. so ఈ condition is the not true. సో డైరెక్ట్ తెలిసిపోతుంది 5 కన్నా 1 వాల్యూ ఎక్కువ మనకి కాదు. సో అంటే the given value is not true or the given condition is not true. so now the system of stability is unstable. The given characteristic system is the stability is the it is a not stable. This is condition is unstable. okay. so ఇలా మనం ఈ ఫస్ట్ కండిషన్ లోనే తెలిసిపోయింది కాబట్టి అనదర్ 2 కండిషన్స్ తో మనం ఇంకా వెళ్ళలేదు. సో ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ 2 కండిషన్స్ కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడే మనకి కండిషన్ అనేది నాట్ ట్రూ అని తెలిసిపోయింది. సో నౌ ద సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. ఓకే, థ్యాంక్ యూ.